సార్ ఇప్పుడు జనరల్‌గా వడదెబ్బ తగిలిందనుకోండి. సడెన్‌గా అంటే వాళ్ళేంటంటే ఒక మత్తులోగో లేకపోతే మరి అవును, అవును, తప్పి అవును. కింద పడిపోవడం అయితే జరుగుతది. జనరల్‌గా మనం చూస్తుంది. అలా పడిపోయేటప్పుడు ఆ ఇంపాక్ట్ హార్ట్ మీద ఏమైనా పడుతుందా? చాలా పడుతుంది. ఇప్పుడు వడదెబ్బ తగిలిన పేషెంట్ అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు కదా, వాళ్ళలో హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఏంటి అని అంటే ఆ డిహైడ్రేషన్ వల్ల వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు కదా, హార్ట్ మీద 4 రెట్లు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అదే కాకుండా మనం వడదెబ్బ ఇప్పుడు బ్రెయిన్కి తగిలి ఎలా అయితే మనం స్పృహ కోల్పోతామో అలానే అంతే ఇంటెన్సిటీతో హార్ట్ తాలూకా కండరాల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒకవేళ అలాగా జరిగిందనుకోండి, ఇమ్మీడియేట్‌గాను మనం వాళ్ళకి ప్రికాషన్ ఏంటి? వడదెబ్బ తగిలిన వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి తీసుకుని ఏదైనా చల్లని ప్రదేశంలోకి ఫస్ట్ తీసుకుని రావాలి. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతనికి ఓన్లీ కళ్ళు తిరగడమైనా లేదా అతని హార్ట్ మీద కూడా ఏదైనా ఎఫెక్ట్ పడిందా చూసుకోవాలి. ఓన్లీ కళ్ళు తిరిగి పడిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా కొంత టైం తీసుకుని రికవర్ అయిపోయే అవకాశం ఉంది. కానీ వడదెబ్బ తగిలిన వాళ్ళల్లో హార్ట్ కూడా ఇన్వాల్వ్ అయితే మాత్రం దాని రికవరీకి లేట్ అవుతుంది అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. సో వడదెబ్బ తగిలిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హార్ట్ ఇంపాక్ట్ అయిందా లేదా అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. అంటే అన్నిటికన్నా ఈ వడదెబ్బ ఈరోజు మనం చాలా అంటే బయటికి కనబడినంత భయంకరమైనటువంటి అవును, సివియారిటీ అయితే ఉంటుంది. ఉంటుంది. ఓకే. దాని నుంచి మీరు తప్పించుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 11 గంటల తర్వాత ఈవినింగ్ 4 లోపు వీలైనంత వరకు మనం బయట ఎండలో ఏ పనులు పెట్టుకోకుండా ఉండటం మంచిది. మనం ఏదైనా అవుట్డోర్ ఎక్సర్సైజెస్ ఏదైనా చేసుకున్నా కూడా మార్నింగ్ 9 లోపు చేసుకోవాలి లేదా ఈవినింగ్ 5 తర్వాత చేసుకోవాలి. తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ వాటర్ బాటిల్ అనే కాకుండా మన డిహైడ్రేషన్లో చాలా సాల్ట్స్ కూడా పోతూ ఉంటాయి కాబట్టి మనం సోడియం అండ్ పొటాషియం మళ్ళీ బాడీలోకి తెచ్చుకోవడం కోసం లెమన్ వాటర్ అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నారనుకోండి, ఓన్లీ వాటరే కాకుండా మనం పోయిన ఎలక్ట్రోలైట్స్